హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈ రోజు వీడియోలో మా కిచెన్ టూర్ చూపిస్తున్నాను. ఇది బిల్డర్ కట్టించిన ఇల్లే, అయితే కబోర్డ్ వర్క్ మాత్రం మేము చేయించుకున్నాము. మా బడ్జెట్లో మేము సింపుల్గా కబోర్డ్ వర్క్ చేయించుకున్నాము. మా కిచెన్ చూపిస్తాను రండి. అయితే ఇంట్రో చూసారు కదా, ఈరోజు వీడియోలో మా కిచెన్ చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది అపార్ట్మెంటు. కిచెన్ చాలా సింపుల్గా ఉంటుంది. మా కిచెన్లో ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, ట్రెండీ ఐటమ్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏమీ ఉండవు. ఎందుకో మా కిచెన్ చూపించాలనిపించింది, సరదాగా ఈ వీడియో షూట్ చేశాను. మా కిచెన్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. మా కిచెన్ డోర్ ఉండి మూసివేసినట్టు క్లోజ్గా ఉండదు. నేను నిలబడి వీడియో తీస్తున్నది హాల్లో కూర్చుని చూస్తే మా కిచెను కనిపిస్తుంది. ఇది ఓపెన్ కిచెను. మా కిచెను పర్పుల్ వైట్ లామినేట్ కాంబినేషన్లో ఉంటుంది. కిచెన్ అయితే అంత పెద్దగా ఏముండదు, మాకు సరిపడా ఉంటుంది. కిచెన్ పక్కన ఇక్కడ ఒక డోర్ డిజైన్ చేసి కనిపిస్తుంది కదా, ఇది మా దేవుడి గది. నా వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇది ఒక బీరువాలాగా ఉంటుంది, గది అయితే కాదు, ఒక అలమారా లాంటిది. కిచెన్ పక్కనే ఉంది కదా, అందుకే డోర్స్ పెట్టించుకున్నాము. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెను. ఇక్కడ గోడలా ఉంది కదా, దీని మీద అయితే నేనే వాల్పేపర్ అంటించాను. స్టవ్ ఉంటుంది కదా, దానికి ఎదురుగా ఇలా ఉంటుంది. సెంటర్లో మిక్సీ గ్రైండర్ పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ పైన కబోర్డ్స్ ఉంటాయి, కింద కూడా కబోర్డ్స్ ఉంటాయి, బాగా పైన కూడా కబోర్డ్స్ ఉంటాయి. బాగా పైనవి అయితే చూపించడం లేదు. ఆ కబోర్డ్స్లో వాటర్కి యూజ్ చేసే బిందులు ఎక్కువగా వాడని సామాన్లు ఉన్నాయి, అందుకే చూపించడం లేదు. ఇక్కడ కూడా అంతే. స్టవ్ ఉండే ప్లాట్ఫామ్ పైన కబోర్డ్స్, కింద కబోర్డ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, దీని బ్యాక్ సైడ్ మా బాల్కనీ ఉంటుంది, అంటే వాష్ ఏరియా. ఈ బాల్కనీలో వాషింగ్ మిషను, కొన్ని పూల మొక్కలు ఉంటాయి. ఈ డోర్ పక్కన విండో ఉంటుంది. లైటింగ్ అయితే బాగా వస్తుంది, నా కుకింగ్ వీడియోస్కి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ ఖాళీగా కనిపిస్తుంది కదా, ఇక్కడే కుకింగ్ వీడియోస్ షూట్ చేస్తాను. ఇక్కడ కార్నర్లో ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఇది ఆనియన్స్ కానీ తీసుకున్నాను, ఎక్కువ పట్టడం లేదని ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. బాగా పైన సెల్ఫ్లో 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక దానిలో నెయ్యి వేసాను, ఒక దానిలో ఆయిల్ వేసాను. దోశల ఆమ్లెట్కి స్పూన్తో ఆయిల్ వేస్తాం కదా, అప్పుడు యూజ్ చేస్తాను. సెకండ్ సెల్ఫ్లో సెంటర్లో ఉంది కదా, ఇది డీమార్ట్లో తీసుకున్నాను. చాకు, సిజర్, లైట్ లాంటి వాటి కోసం కబోర్డ్స్ ఓపెన్ చేయకుండా ఇక్కడ పెట్టుకుంటాను. అటువైపు ఇటువైపు ఉన్న డబ్బాల్లో ఒక దాంట్లో టీ పొడి, ఒక దాంట్లో పంచదార ఉంటాయి. కింది సెల్ఫ్లో అల్లం వెల్లుల్లి దంచుకునేది, ఒక స్మాల్ కుండ ఉంది కదా, దానిలో పెరుగుతోటి పెడతాను. ఇందులో ఇంకా ఖాళీ ఉంది కదా, రోజు యూజ్ చేసే గాజు గ్లాసులు ఉంటాయి. ఇప్పుడైతే వాటిలో సబ్జీ గింజలు నానబెట్టి టేబుల్ మీద పెట్టాను. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ ఒక కర్పూరం డబ్బా ఉంది. బొద్దింకలు రాకుండా ఉండాలంటే యూజ్ చేయని కర్పూరాన్ని ఇలా మూత తీసి పెడితే స్మెల్కి బొద్దింకలు రావు. రోజు వంటల్లో యూజ్ చేయడానికి కారం, పసుపు డబ్బా, ఆయిల్ డబ్బా ఇక్కడ ఉంటుంది. ఈ ఆయిల్ గానుగ పడతారు కదా, అక్కడ నుండి తెచ్చిన ఆయిల్. నేను రోజు కూరల్లో నువ్వుల నూనె, లేక పల్లీల నూనె, లేక కుసుమ ఆయిల్ వాడతాను. స్టీల్ క్యాన్ కనిపిస్తుంది కదా, ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. డీప్ ఫ్రై చేయడానికి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. పక్కన గాజు డబ్బాలో సాల్ట్ ఉంటుంది. స్టీల్ బాక్స్ ఉంది కదా, దీనిలో కడిగిన అల్లం, కరివేపాకు లాంటివి ఉంటాయి. అస్తమాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా ఇందులో 2 డేస్కి సరిపడా పెడతాను. ఇంకా ఇది స్టవ్ గురించి ఏం చెప్తాము, మా పెళ్ళైన తర్వాత తీసుకున్నదే, అప్పటి నుంచి ఇదే స్టవ్ వాడుతున్నాము. ఇప్పుడు ఇంత క్వాలిటీగా అయితే రావడం లేదు. స్టవ్ పక్కన గిన్నెలు తోమినవి పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఒక స్టీల్ బుట్టలో గిన్నెలు పెడతాను, తర్వాత దీన్ని కింద పెట్టేస్తాను. తడి రాకుండా కింద ఒక ప్లేట్ లాంటివి పెడతాను, వాటర్ అంతా అందులోకి వస్తుంది. పక్కనే సింక్ కూడా ఉంటుంది. బయట బాల్కనీలో కూడా సామాన్లు తోముకోవచ్చు. నేనైతే సింకులోనే తోముతాను, ఈజీగా ఉంటుంది. పైన కార్నర్లో 2 బ్రష్లు కనిపిస్తున్నాయి కదా, అందులో ఒకటి కళాయిలు తోముతున్నప్పుడు పట్టుకునే రింగ్ లాంటి వాటి దగ్గర బ్రష్ పెట్టి క్లీన్ చేయడానికి ఒక బ్రష్ అయితే కొత్తదే, ఎందుకంటే పూజా సామాన్లు తోమినప్పుడు యూజ్ చేస్తాను. పూజా సామాన్లు క్లీనింగ్కు యూజ్ చేసే స్క్రబ్బర్ కూడా కార్నర్లోనే ఉంటుంది. రోజు గిన్నెలకు యూజ్ చేసే స్క్రబ్బర్ కింద ఉంటుంది. ఇక్కడ చిన్న డస్ట్బిన్ కూడా ఉంటుంది. కింద కబోర్డ్స్ చూద్దాము. రైట్ సైడ్ నుండి చూపిస్తున్నాను. ప్లాట్ఫామ్ కింద కబోర్డ్ ఇది మా కార్పెంటర్ అయితే సెల్ఫ్ ఏం వద్దు, పెద్దవి ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుందని సెల్ఫ్ పెట్టలేదు, అందుకని పెద్ద డబ్బా లాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ సిలిండర్ ఉంటుంది, పక్కన బియ్యం డబ్బా ఉంటుంది, దాని పక్కన ఉన్నది కూడా బియ్యం డబ్బానే. అయితే ఇందులో వడియాలు లాంటివి పెడతాను. దాని ఫ్రంట్ డబ్బాలో మల్టీగ్రెయిన్ పిండి ఉంటుంది, దాని పక్కన చిన్న డబ్బాలో గోధుమ పిండి ఉంటుంది. ఇక్కడే చపాతీ పీట, కర్ర కూడా ఉంటాయి. ఇక్కడ క్యారెట్ తురుముకునేది కనిపిస్తుంది కదా, దీనికి ప్లేస్ ఎక్కడ సెట్ అవ్వలేదు, అందుకే ఇక్కడే పెట్టేశాను. దీని సైడ్ అయితే 5 బాస్కెట్లు ఉంటాయి.
ఫస్ట్ బాస్కెట్లో స్పూన్లు గరిటెలు లాంటివి ఉంటాయి. సెకండ్ బాస్కెట్లో చిన్న చిన్న టీ గ్లాసులు, చిన్న చిన్న బౌల్స్లు, చిన్న చిన్న ప్లేట్లు లాంటివి పెట్టుకోవచ్చు ఈ విధంగా. థర్డ్ బాస్కెట్లో పెద్ద ప్లేట్స్ ఉంటాయి. అయితే పక్కన టిఫిన్ ప్లేట్స్ పెట్టుకోవడానికి స్టాండ్ లేదు. నేనే డీమార్ట్ నుండి 200 రూపీస్ పడింది స్టాండ్ తెచ్చిపెట్టి టిఫిన్ ప్లేట్స్ పెట్టాను. దాని పక్కనే ఫోర్త్ బాస్కెట్లో రోజు యూజ్ చేసే స్టీల్ అన్నీ ఉంటాయి. కుక్కర్లు, కళాయిలు, గిన్నెలు లాంటివి ఉంటాయి. నేనైతే ఒక 3 years నుండి రైస్ ఇత్తడి గిన్నెల్లోనే వండుతున్నాను. పాలకు కూడా ఇవే యూజ్ చేస్తున్నాను. అవే ఈ ఇత్తడి గిన్నెలు చూపిస్తున్నాను. వీటిల్లోనే రైస్ వండుతున్నాను. పాలు, పరమాన్నం లాంటివి వాటికి కూడా యూజ్ చేస్తున్నాను. అల్యూమినియంలో వండటం అంత మంచిది కాదు కాబట్టి ఇలాంటివి వాడటానికి ట్రై చేయండి. ఫిఫ్త్ బాస్కెట్లో అన్ని అల్యూమినియం గిన్నెలే ఉంటాయి. చాలా రోజుల నుంచి వాడట్లేదు. అయితే అప్పుడప్పుడు వాడాల్సి వస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కదా, అందుకే ఇందులోనే ఉంచేసాను. అయితే నెక్స్ట్ సింక్ కింద కబోర్డు. చాలామంది సింక్ కింద డస్ట్బిన్ పెడతారు కదా, నేనైతే బయట వాష్ ఏరియాలో పెట్టాను. ఇక్కడ చిన్న రాయిది శనికాయలు ఉంటుంది, అప్పుడప్పుడు వాడతాను. దాని పక్కన కొబ్బరి కోరుకునేది, కత్తిపీట కూడా ఉంటాయి, ఇంకా మట్టి పాత్ర కూడా ఉంటుంది. దీనికి పులుసుల కూరలకు వాడతాను. ఇక్కడ కుకింగ్ యూజ్ చేసే క్లాత్స్ కూడా ఉంటాయి. ఇక్కడికి ప్లాట్ఫామ్ కింద అయ్యింది, ప్లాట్ఫామ్ పైన చూద్దాము. అయితే కబోర్డ్స్ కట్టించుకున్నప్పుడే వాటర్ ప్యూరిఫైర్కి, చిమ్నీకి కూడా ప్లేస్ వదిలి కట్టించుకున్నాము. ఇలా ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్నాము. దాని పక్కన సెల్ఫ్లో గాజు గ్లాసులు, బ్యాక్ సైడ్ టీ కప్పులు ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా కనిపించేలా ఖర్జూరం తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ బాక్సులు వస్తాయి కదా, అవి పెట్టాను. సెకండ్ సెల్ఫ్లో చిన్న చిన్న గాజు డబ్బాలు ఉంటాయి. ఇవి నేను తీసుకోలేదు, మా ఆయనకి ఆఫీస్లో దీపావళి టైంలో జీడిపప్పు, బాదం పప్పు వేసి ఇచ్చినవి. నేను న్యూస్ పేపర్స్ వేయను, వాటి వల్ల బొద్దింకలు వస్తాయి. అయితే వాటిని మంత్లీ మార్చాల్సి కూడా ఉంటుంది. బుక్స్కి వేస్తాం కదా, ఆ కవర్ వేస్తాను. నేను వేసి 3 years అయ్యింది, అసలు పాడవలేదు. జాగ్రత్తగా వాడితే చాలా ఇయర్సే వస్తుంది. ఈ సెల్ఫ్ పక్కనే చిమ్నీ ఉంటుంది. ముందే చెప్పాను కదా, కబోర్డ్ వర్క్ జరుగుతున్నప్పుడే చిమ్నీకి కూడా ప్లేస్ వదిలామని. ఈ చిమ్నీకి లైట్ ఉంటుంది. కుకింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఈ లైట్ కూడా ఉపయోగపడుతుంది. మా పాప చాలా సరదా పడుతుంది. ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలని వాయిస్ ఇస్తుంది. ఈ చిమ్నీ పక్కన ఒక సెల్ఫ్ ఉంటుంది. అయితే ఈ సెల్ఫ్ స్టవ్ పైన ఉంటుంది, దానివల్ల జిడ్డు పడుతుంది. అందుకే ఇలా పేపర్ స్టిక్ చేసాము. ఇంకా ఈ సెల్ఫ్లో అన్ని గాజు డబ్బాలు ఉంటాయి. నేను ఏమి కొన్నవి కాదు, అన్నీ హనీ జామ్ డబ్బాలే. ఈ సెల్ఫ్లో ఇంకా చాలా డబ్బాలు ఉంటాయి. సమ్మర్ కదా, పచ్చళ్ళు పెట్టాను కదా, కొన్ని డబ్బాలు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక సైడ్గా పెట్టాను, కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇక్కడికి ప్లాట్ఫామ్ పైన కబోర్డ్స్ అయ్యాయి. నెక్స్ట్ ప్లాట్ఫాము ఆపోజిట్ కబోర్డ్ చూపిస్తాను. నెక్స్ట్ స్టవ్ ఎదురుగా మిక్సీ గ్రైండర్ పెట్టుకునే ప్లాట్ఫామ్ ఉంటుంది, దానిపైన కబోర్డ్స్ చూపిస్తాను. ఇది ఫస్ట్ కబోర్డు, ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ సెల్ఫ్లో పెద్ద పెద్ద డబ్బాలు పెట్టాను. ఒక దానిలో గుమ్మడికాయ వడియాలు, ఒక దాంట్లో బియ్యం పిండి, ఒక దాంట్లో శనగపిండి, చివరి దాంట్లో ఎండుమిర్చి ఉంటాయి. సెకండ్ సెల్ఫ్లో ప్లాస్టిక్ సెల్ఫ్ అని చెప్పవచ్చు. ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి. నేనైతే ఎక్కువగా ప్లాస్టిక్ సామాన్లు వాడను. అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలు మా ఆయన ఆఫీసులో ఇచ్చారు. ఒక దాంట్లో కారం, ఒక దాంట్లో చింతపండు, ఒక దాంట్లో మినపప్పు ఉంటాయి. వాటి పక్కన పోపుల బాక్సు, మసాలా బాక్సు ఉన్నాయి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మా పోపుల బాక్సు. ఇందులో తాలింపు వేసి ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే కదా. పైన ఇలా ఎండుమిర్చి ఉంటాయి, కింద అయితే బౌల్స్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు ఉంటాయి. మధ్యది ఖాళీగా ఉంటే నేను పల్లీలు వేశాను. ఇలా ఉంటుంది, అందరింట్లో ఉండే ఉంటాయి. అయితే నా దగ్గర ఇలా మసాలా బాక్స్ కూడా పెట్టుకున్నాను. సేమ్ అలాంటిది కొంచెం పెద్ద సైజు తీసుకుని ఇలా పెట్టాను. ఈ మసాలా బాక్స్లో సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు ఉంటాయి. ఈ విడివిడిగా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకునే కంటే ఇలా మసాలా బాక్స్లో పెట్టుకుంటే బిర్యానీ వేసేటప్పుడు అన్నీ ఒకే దాంట్లో ఉండటం వల్ల చాలా ఈజీ. మీకు ఎవరికైనా యూజ్ అయితే టిప్పు యూజ్ చేయండి. ఇంకా పక్కనుండే కబోర్డ్ చూద్దాము. ఈ కబోర్డ్లో అన్ని స్టీల్ డబ్బాలే ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా కనిపించేలా ఇక్కడ కూడా అయిపోయిన ఖర్జూరం డబ్బాలు పెట్టాను. అయితే ఇక్కడ పేపర్ కూడా బుక్స్ పేపరే వేశాను. ఈ డబ్బాల్లో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, పల్లీలు, పుట్నాలు, ధనియాలు, జీలకర్ర ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఈ సెల్ఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది.
నెక్స్ట్ ఈ కబోర్డ్ పక్కన ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ కబోర్డ్ కట్టేటప్పుడు ఫ్రిడ్జ్ హాల్లో కాకుండా కిచెన్లో ఉండే విధంగా ఇక్కడ కబోర్డ్ కట్టకుండా ముందు ఫ్రిడ్జ్కి ప్లేస్ వదిలాము. మాది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, అయితే ఫ్యూచర్లో డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కుంటే సరిపోయే విధంగా ప్లేస్ వదిలాము. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉందని మా కార్పెంటర్ ఈ గ్లాస్ సెల్ఫ్ పెట్టారు. దీని మీద కొన్ని గాజు డబ్బాలు, గాజు గ్లాసులు పెట్టాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్కి కబోర్డ్కి మధ్యలో కొద్దిగా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చీపురు పెట్టాను. సెంటర్లో ప్లాట్ఫామ్ చూద్దాము. స్టవ్ ఎదురుగుండే ప్లాట్ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మిక్సీ గిన్నెలు, మిక్సీ గ్రైండరు ఉంటాయి. ఇది ఎయిర్ ఫ్రైయరు. లాస్ట్ దీపావళికి మా ఆయన ఆఫీస్లో వాళ్ళు ఇచ్చారు. పక్కన ఆనియన్ స్టాండ్ ఉంటుంది. ఇది బయట షాప్లో తీసుకున్నాను. ఇక్కడికి సరిపోయే విధంగా టేపుతో కొలిచి మరీ తీసుకున్నాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ ప్లాట్ఫామ్ కింది కబోర్డ్ చూద్దాము. ఫస్ట్ సెల్ఫ్లో ఇడ్లీ కుక్కర్ ఉంటుంది. దాని పక్కనే ఆయుకుడు వేసుకునే స్టాండ్ ఉంటుంది. ఇంకా టిఫిన్ ప్లేట్స్, హాట్ బాక్సెస్, డిషెస్ ఉంటాయి. సెకండ్ సెల్ఫ్లో మా హస్బెండు పిల్లల లంచ్ బాక్సెస్, స్కూల్కి రసము, సాంబార్ లాంటివి తీసుకెళ్ళడానికి స్టీల్ డబ్బాలు, మనం ఏం చేసినా సర్వ్ చేసుకునే గిన్నెలు ఉంటాయి. మా పాప చూపిస్తుంది ఇది చాపరు, ఇది కుల్ఫీ మోల్డ్ అని. చాపర్ అయితే అదే చాప్ చేసి ఇస్తుంది ఆనియన్స్, అందుకే అది ఇంపార్టెంట్గా చూపిస్తుంది. నెక్స్ట్ దీని పక్కనే ఇంకో కబోర్డ్ ఉంటుంది. ఈ కబోర్డ్లో నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుంటాం కదా, అవన్నీ ఇందులో ఉంటాయి. నేనైతే సరుకులు డీమార్ట్లో తీసుకుంటాను. 2 నెలలకు సరిపడా తీసుకుంటాము. డబ్బాలో అయినప్పుడు ఫిల్ చేసుకుని మిగిలిన సరుకులకు క్లిప్స్ పెట్టి ఈ సెల్ఫ్లో పెడతాను. ఇక్కడికి మా కిచెన్ చూపించడం అయిపోయింది. అయితే ఈ వీడియోలో మా కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.